రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఏదైతే ఈ ఓటర్ల యొక్క సమగ్ర సర్వే గురించి సర్ అనే పేరు మీద గ్రామాలలో సర్వే చేస్తూ ఆల్రెడీ మేము నెల రోజుల నుంచి కూడా యొక్క సమగ్ర సర్వే గురించి మా యొక్క జిల్లాలో పిసిసి ఆదేశం మేరకు ఏఐసిసి ఇన్స్ట్రక్షన్ మేరకు గతంలో బీహార్లో కానీ తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఎన్నికలలో యొక్క సమగ్ర సర్వే పేరు పెట్టుకొని బీజేపీ నాయకులు వారికి అనుకూలంగా లేని ఓట్లను తొలగించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి దగ్గర సుమారు 93 లక్షల ఓట్లు తొలగించి ఆమె అక్కడ ఓన్లీ కేవలం 30 లక్షల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు మన తెలంగాణ మీద పడ్డారు. ఇక్కడ సమగ్ర సర్వే అనే పేరు తీసుకొచ్చారు. మేము గతంలో చూస్తే మన స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి సర్వేలు చేసినాం, కానీ ఎక్కడ కూడా ఈ విధంగా ఓటు తొలగించడం అనే కార్యక్రమం ఎక్కడ పెట్టుకోలేదు. ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళందరూ ఓట్లు ఇంక్లూడ్ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా పార్టీలకు వీరు నా పట్ల నీ పట్ల ఒకవేళ ఈ కాంగ్రెస్కి అనుకూలం ఉంటే తీసేస్తాం, బీజేపీకి అనుకూలం ఉంచుకుందాం అనే విధంగా వీళ్ళు ఈ యొక్క బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాని గురించి పటిష్టంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో నియోజకవర్గం వారిగా ట్రైనింగ్ క్యాంపులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక జిల్లా ఉమ్మడిగా ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో మరి ఈ మారుమూల ప్రాంతంగా ఇక్కడ అవగాహన కల్పించిన ఉద్దేశంతో మరొకసారి ఒక రేపు జరగబోయే ఇక్కడ నందిపేట మండలంలో ఒక సాయిబాబా ఫంక్షన్ హాల్లో బైపాస్ రోడ్లో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. మరి దీనికి మరి పెద్ద ఎత్తున బూత్ లెవెల్ ఏజెంట్లని అందరు రావాలని 6 నియోజక సంబంధించి అందరూ రావాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా పీసీ ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పెద్దలు గౌరవమైనటువంటి సుదర్శన్ గారు రావడం జరుగుతుంది. మా యొక్క రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నియోజక బాధ్యులు ఆర్మూరి నియోజక బాధ్యులు వినయ్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు పాల్గొనించారు. దాంతోపాటు ముఖ్య నాయకులు తారిబి నమ్దాన్ గారు వస్తారు. ఈ విధంగా అందరూ ముఖ్య నాయకులు అందరూ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క కాంగ్రెస్ బిఎల్ఏ ఏజెంట్లు సుమారు 5 నియోజకవర్గాలకు సంబంధించిన వారు, నిజాం పట్టణానికి సంబంధించిన వారు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటూ మరి దీని పెద్ద ఎత్తున యొక్క ప్రోగ్రాం వచ్చి యొక్క ఏదైతే అవగాహన సదస్సును మరి పెద్దలు ఏ విధంగా సూచిస్తారు దాన్ని మనం విని మరి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి దీనిని వారు ఇంప్లిమెంట్ చేయాలని మరి యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ పెద్ద రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు దాదాపు 1200 బూత్ లెవెల్ బిఎల్ఏ ఏజెంట్ల సమావేశాన్ని నందిపేట్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం లోపల ఇక్కడికి నాగేశ్వర రెడ్డి గారితో పాటు నేను కానీ మా రత్నాకర్ గౌడ్ గారు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ పర్యవేక్షణలో ఇప్పుడే అధ్యక్షుల వారు సెలవిచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 12 సంవత్సరాల అధికారంలో చేస్తున్న గొప్పతనం ఏంటంటే మొదలు నోట్ చోరీ, తర్వాత ఓట్ చోరీ, ఇవాళ సీట్ చోరీ అనేటువంటి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని బిఎల్ఏ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారి నాయకత్వాన
రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రతి బిఎల్ఏ స్థాయి వరకు తీసుకెళ్లడానికి, బిఎల్ఏ ఏజెంట్ల యొక్క బాధ్యతలను తెలియజేయడానికి, వారి ద్వారా ఎవరిదైతే ఓటు నిజమైనటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు, ఈ ఓటు హక్కును కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ బిఎల్ఏల సమావేశం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయించింది. మీ ద్వారా ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి బిఎల్ఏ అందరికీ కోరుకునేది ఒకటి, నిన్న జూన్ 25 నుండి జూలై 24వ తేదీ వరకు మీకు ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పినట్టు ఒక్కొక్కరి ఓటర్కు 2 ఫామ్లు ఇచ్చి ఆ ఫామ్ల ద్వారా మన పూర్తి అడ్రస్, మన యొక్క పూర్తి బాధ్యతను అందులో తెలియజేసేటటువంటి విషయాన్ని ఉంటుంది. కాబట్టి ఇది చాలా పకడ్బందీగా చేసే కార్యక్రమం. దీనికి కాంగ్రెస్ పార్టీ ముందుండి మా నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో చేస్తున్నటువంటి సందర్భాన మీరందరూ దీనికి సహకరించి, ఈ సహకారంతో రేపు ప్రతి ఓటరు యొక్క ఓటు హక్కును కాపాడే బాధ్యత కూడా తీసుకొని, నిజామాబాద్ జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి సొంత జిల్లా కాబట్టి ఈ సొంత జిల్లాలో ఆయన నాయకత్వంలో నిజామాబాద్ నంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ కమిటీ పెద్దలు నాగేశ్వర గారి ఆదేశాల మేరకు మేము నందిపేట మండలంలోని రేపు బిఎల్ఏల శిక్షణ శిబిరానికి అనే కార్యక్రమాన్ని మేము ఇక్కడ నందిపేట మండలంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారు, మిగతా పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారు, పెద్దలందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. మేము ఈ ఏర్పాట్లని స్థానిక నాయకులము, నేను అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా మేము ఏం చెప్తున్నాం అంటే బిఎల్ఏలు అందరూ ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం. మీరు సమయాన్ని పాటించి తొందరగా ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చి అందరు విజయవంతం చేయగలరని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ అంతేకాకుండా నందిపేటలోని నాయకులు కూడా సరైన మేము చెప్పిన 10 గంటల వరకు ఇక్కడికి ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయగలరని